యూట్యూబ్‌లో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయా? రావట్లేదా? వస్తే ఎన్ని డబ్బులు వస్తాయి? ఎంతమంది రావాలి? ఇలాంటి క్వెషన్స్ రెగ్యులర్‌గా ఎదురవుతానే ఉంటాయి. అయితే వ్యూస్ వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, ఎలా ఉన్నా, ఎలా లేకపోయినా, కుదిరినా, కుదరకపోయినా, ఎన్ని అడ్డంకులున్నా లేకపోయినా, యూట్యూబ్‌లో వీడియోస్ మాత్రం నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే యూట్యూబ్‌లో వీడియోస్ తీయటం అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ పని అని చెప్పాలి. ఎందుకంటే నాకున్న స్కిల్స్ వల్ల నేను యూట్యూబ్‌ని చూజ్ చేసుకున్నాను. చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే ఎక్కువ లైక్స్ రావట్లేదుగా, లేకపోతే ఎక్కువ వ్యూస్ రావట్లేదుగా, ఇట్లాగా కొంతమంది చెబుతూ ఉంటారు. వ్యూస్ వస్తాయో రావో, లైక్స్ వస్తాయా రాదన్న దాంతో నాకు సంబంధం లేదు. ఏ పనైనా సరే ఒక క్రమ పద్ధతిలో రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సబ్స్క్రైబర్స్ అంటారా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు. నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్ కన్నా కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ అనేవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా పకడ్బందీగా వీడియోస్ చేస్తున్నాను. ముందు ముందు ఒక్కొక్క ఎక్విప్మెంట్ తీసుకొని వస్తూ ఒక్కొక్క విషయాన్ని ఇంకా వివరంగా వివరిస్తాను. లైక్స్ వస్తాయా రావా అనేది లైక్ కొట్టే వాళ్ళకి సంబంధించిన విషయం కానీ నాకు సంబంధించిన విషయం కాదు. నెంబర్ 2, మానిటైజేషన్ అవుద్దా కాదా? అయినా ఓపెన్ నేను వీడియోస్ చేస్తాను. నాకు వచ్చిన నష్టమే ఉంది. ఎలాగైనా చేస్తాను. ఎందుకంటే సకల దరిద్రాలు తీసి ఫాలో అయ్యే వాళ్ళకన్నా కూడా నేను కొద్దిగా బెటర్ అని నేను ఫీల్ అవుతాను. నెంబర్ 3, ఈ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకోగలుగుతాను. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. నెంబర్ 4, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు వీటి గురించి నాకేం తెలియదు. మానిటైజేషన్ కానీ లేకపోతే సెట్టింగ్స్ కానీ ఏదైనా కానీ నేను ఆ ప్రాసెస్లోనే నేర్చుకుంటా ఉన్నాను. నాకు అనిపిస్తుంది నేను సక్సెస్ ఖచ్చితంగా అవుతానని. ఎందుకంటే ప్రతిదీ కూడా వెళ్ళే కొంది చాలా గ్రిప్పింగ్గా ఉంది. కొన్ని పనులు ఉంటాయి, మనం కొన్ని సబ్జెక్ట్స్ చదువుతాం, లేకపోతే కొన్ని పనులు చేస్తాం. మీరు ఏదో నామకే వాస్తే చేస్తారు కానీ దాంట్లో మీకు గ్రిప్ రాదు. కానీ నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ తీసేటప్పుడు విపరీతమైన గ్రిప్ వచ్చేస్తుంది. వీడియోస్ వైరల్ అవుతాయా కావా, చూస్తారా చూడరా అనేది మనకు సంబంధం లేని విషయం. మన పని మనం చేయాలి. నేనైతే అది కంప్లీట్గా చేస్తాను, అప్లోడ్ చేస్తాను, సక్సెస్ కూడా అవుతాను. అవ్వకపోయినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కాబట్టి ఎవరైనా ఇప్పటికీ నా వీడియోస్ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ చీరాల, బాపట్ల, ఈ పరిసర ప్రాంతాల్లో వీడియోస్ క్రియేట్ చేస్తాను. కాబట్టి అందులోనూ నేను ఇంకొక వర్క్ స్టార్ట్ చేశాను. ఆ వర్క్కి కూడా ఈ యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వర్క్కి ఈ యూట్యూబ్కి చాలా రిలేషన్ ఉంది. కాకపోతే ముందే రివీల్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు. ఖచ్చితంగా నేను దానికి రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నాను. బ్లూ ప్రింట్ అయిపోయింది. నా వర్క్లో కూడా దిగాను. విమర్శలు అంటారా, యూట్యూబ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఇంకా ఎక్కువనే వస్తాయి. నాది ఇంకా చిన్న ఛానల్. కెమెరా యాంగిల్ ఇలా ఉంది, కెమెరా యాంగిల్ అలా ఉంది, ముఖానికి దగ్గర పెట్టుకుంటున్నావు, వ్యూస్ రావట్లేదు, ఇలా రకరకాల కామెంట్స్ వస్తాయి. ఎన్ని వచ్చినా యూట్యూబ్లో వీడియోస్ తీయటం అనేది పక్కా. లైక్స్ అంటారా, వ్యూస్ అంటారా, అది జనానికి వదిలేయాల్సిన పరిస్థితి, మనకు సంబంధం లేని విషయం. మనం క్రియేట్ చేస్తాము, మన పని మనం చేసి వదిలేస్తాం. చూసేవాళ్ళు చూస్తారు, నచ్చేవాళ్ళు లైక్ కొడతారు, నచ్చిన వాళ్ళు స్క్రిప్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైనా నా వీడియోస్ చూస్తే నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను.